వెంటనే అతని పెదవుల మీద చెయ్యి వేసి, అలా అనుకు కన్నయ్యా, ఎంతో అవసరం ఉంటే కాని నువ్వు పోవు, అది కూడా నన్ను వదిలేసి. కానీ నాకే కష్టంగా అనిపించింది. ఇన్ని రోజులు చీకట్లోనే ఉన్నాను, ఇన్నాళ్లకు నాకు వెలుగు వచ్చింది అంది. నువ్వు వెళ్ళాక మళ్ళీ చీకటిగా అనిపించింది అంది. గౌతమ్ ఆమెను మరింతగా తనలో అదుముకొని, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మన జీవితాల్లోకి చీకటి అనేది రాదు అన్నాడు. రాధి అతని చుట్టూ చేతులు వేసింది. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం, ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ క్షణాలను మౌనంగా గుండెల్లో నింపుకుంటున్నారు ఇద్దరు. ఇంతలో గౌతమ్ సెల్ రింగ్ అయింది. రాధి దూరంగా జరగబోయింది. గౌతమ్ అస్సలు ఒప్పుకోలేదు. ఆమె చుట్టూ ఒక చెయ్యి వేసి తన గుండెకి ఆనించుకొని సెల్కి ఆన్సర్ ఇచ్చాడు. కావ్య, ఇంకా ఎంతసేపు ఉంటారు అక్కడ, తొందరగా బయటికి రండి అంది. గౌతమ్ నవ్వి వచ్చేస్తున్నాము అని ఫోన్ పెట్టేశాడు. ఎవరో అని అన్నట్లు చూసింది రాధి. కావ్య అని అన్నాడు ఆమెను చూస్తూ. పదా, అక్కడ పెళ్లి పెట్టుకొని ఎక్కువసేపు ఉంటే బాగుండదు, మంచిది కూడా కాదు అంటూ అతని నుంచి దూరంగా జరిగింది. ఆమె వైపు ఒక క్షణం చూశాడు, కింద నుంచి పైకి. ఇలా కాదు మరి అని అంది. నేను అనుకున్నలా, నా ఊహాసుందరి కలలకి ప్రతిరూపంలా అన్నాడు. అర్థం కాకుండా అతన్ని చూసింది ఆమె. ఆమెని అద్దం ముందు నిలబెట్టి వెనక నుంచి చుట్టుకొని, ఇలా వెళ్తే నేను ఒప్పుకోను అన్నాడు ఆమెని అద్దంలోకి చూపిస్తూ. అతను అన్నదానికి ఆమె చిన్నగా నవ్వి, ఏ బాగోలేనా అంది. బాగలేనా కాదు, అపురూపంగా ఉన్నావు మరి అని అంది. అపురూపంగా చాలదు, అద్భుతంగా కనపడాలి అని అని అన్నాడు. కనపడాల్సింది నీకు మాత్రమే కన్నయ్యా, మిగతా ప్రపంచానికి కాదు అంది. నిజమే, కానీ నా అదృష్టాన్ని చూసి ప్రపంచం కూడా కుళ్ళుకోవద్దు అని అన్నాడు. కన్నయ్య, పోదాం పదా, టైం అవుతుంది అంది. కుదరదు అని అన్నాడు గౌతమ్. ఏమైంది నీకు, అవతల వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అంది. నేను కావ్యాకు చెప్పాను కానీ ముందు నువ్వు రెడీ అవుదురా అన్నాడు. మాట్లాడుతూనే ఆమె ఒంటిపై ఉన్న అన్ని ఆభరణాలు తీస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు అంది. ష్, కదలకు బుజ్జమ్మా, నా పని నన్ను చేసుకోనివ్వు అన్నాడు. ఏంటి నీ పని, ఇలా అన్ని తీసేయడమా అంది. హా, తీస్తేనే కదా నేను వేయగలను అన్నాడు. ఆమె అర్థం కానట్లు చూస్తుంది అతన్ని. ష్, కదలకుండా ఒక్క 5 నిమిషాలు నిలబడు అని అన్నాడు. రాధిక గౌతమ్ని అలాగే చూస్తూ ఉంది. మరి అలా చూడకు బుజ్జమ్మా, ఇప్పటికే కష్టంగా ఉంది నాకు అంటూ ఆమె వేసుకున్న కమ్మలను చైన్ అన్ని తీసేసి వెళ్ళి స్నానం చేసి రాపో అని పంపించాడు. నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ చేసే వచ్చాను అంది. ఇప్పుడు చేసిరా అన్నాడు. నీకేమైంది అక్కడ అంతమందిని పెట్టుకొని అని అంది. గౌతమ్ మాట్లాడకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాలు అతన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోబోయింది ఆమె. వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఆపి ఆమె చేతిలో ఒక కవర్ పెట్టాడు. వచ్చేటప్పుడు ఇది కట్టుకొనిరా అన్నాడు. చిరుకోపంగా అతను చూస్తూ వెళ్ళిపోయింది రాధి. ఆమె వచ్చేసరికి గౌతమ్ అక్కడే ఉన్న వేరే రూమ్ కి వెళ్లి ఫాస్ట్ గా రెడీ అయి వచ్చాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత గౌతమ్ ఇచ్చిన చీర కట్టుకొని బయటికి వచ్చింది రాధిక. చంద్రవంక తారలు నింపుకొని నడిచి వస్తున్నట్లుగా ఉంది. ఆమెను అలాగే చూస్తూ నిలబడిపోయాడు గౌతమ్. అతని దగ్గరికి వచ్చి కళ్ళెగరేసింది రాధి. ఆమెని చూడటమే సరిపోయింది. ఇక మాటలెక్కడి నుంచి వస్తాయి మన గౌతమ్కి, చూస్తూనే ఉంటావా, మాట్లాడవా అంది. గౌతమ్ ఆమె 2 చెంపల మీద చేతులు వేసి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసుకుంది. కొన్ని క్షణాలకి ఆమె నుదుటి మీద నుంచి పెదవుల్ని తీసి చూశాడు. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఒక్క నిమిషమ్మా అంటూ ఆమెను వదిలి పక్కకు వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు. ఏంటి అని అడిగింది. ఒక్క 5 నిమిషాలు ఆగు అంటూ అక్కడే ఉన్న హెయిర్ డ్రైని తీసుకొని ఆమె హెయిర్ ఆరబెట్టాడు. అతను ఫోన్ చేసిన 5 నిమిషాలకు ఒక అమ్మాయి నడుచుకుంటూ లోపలికి వచ్చింది. ఎవరు అన్నట్లు చూస్తుంది రాధి. హెయిర్ స్పెషలిస్ట్, నువ్వు జస్ట్ 5 నిమిషాలు కూర్చో, నీ హెయిర్ ని నీట్ గా స్టైల్ గా సెట్ చేస్తుంది అన్నాడు. నాకు నచ్చదు కన్నయ్య అంది. ఈ ఒక్కరోజే, అది కూడా ఎప్పుడు నువ్వు వేసుకునేలాగే, కాకపోతే ఇంకొంచెం మోడర్న్ గా అంతే అన్నాడు నవ్వుతూ. వచ్చిన ఆమె వైపు ఇబ్బందిగా చూసింది. ఆమె అవేమి పట్టించుకోకుండా గౌతమ్ వైపు చూస్తూ, లాంగ్ హెయిర్ ఆర్ హెయిర్ బన్ సార్ అని అడిగింది ఆమె. ఇప్పుడు కట్టిన చీరకు ఏది బాగుంటుంది అన్నాడు. లాంగ్ విత్ జాస్మిన్ అంది. అదే కానివ్వండి అన్నాడు. రాధి చిరు కోపంతో చూస్తుంది. ఇంతలో కావ్య నుండి 2 సార్లు కాల్ వచ్చింది. వస్తున్నాం 10 నిమిషాలు అని కాల్ పెట్టేశాడు. ఆమెను చూస్తూ కొంచెం తొందరగా అన్నాడు. ఎస్ సార్ అంటూ చాలా ఫాస్ట్ గా రాధికి జడ వేసేసింది. మొత్తం అయిపోయాక గౌతమ్ వైపు చూస్తూ కంప్లీటెడ్ సార్ అంది. అతను థ్యాంక్స్ చెప్పాక వెళ్ళిపోయింది ఆమె.
ఆమె వెళ్ళాక రాధిని పరిశీలనగా చూశాడు. చాలా అందంగా ఉంది. కన్నయ్య, ఏదో కొత్తగా ఉంది, అందరూ ఏమనుకుంటారో అంది. అందరి కోసం ఆలోచించడం మానేయమా అంటూ అంతవరకు పక్కన పెట్టిన బాక్స్ ఓపెన్ చేసి ఆమె ముందర పెట్టాడు. వాటిని చూస్తున్న రాధిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని వైపు చూసింది. అవును అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పాడు. గౌతమ్ ఆమె ముందర పెట్టింది రాధిక వాళ్ళ అమ్మగారి నగలు. వీటిని నువ్వు అంది. జస్ట్ తాకట్టు మాత్రమే పెట్టాను. బిజినెస్ స్టార్ట్ చేసింది వీటితోనే. నా బిజినెస్ రన్ అయ్యాక మొత్తం విడిపించుకున్నాను. వీటిని నీ జ్ఞాపకాన్ని ఎలా వదులుకుంటాను? నువ్వు లేకపోయినా వీటితో బ్రతికేయచ్చు అనుకున్నాను అని అన్నాడు గౌతమ్. రాధి వెంటనే లేచి గౌతమ్ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపైన తల ఆనించి, నీకిచ్చిన తర్వాత అస్సలు గుర్తే లేదు కన్నయ్యా, మళ్ళీ నా ముందరొచ్చేంత వరకు అంది. ఎలా వదిలేస్తానమ్మా, నా ప్రాణానికి ప్రాణం ఇవి, మీ అమ్మ జ్ఞాపకాలు, ఆశీర్వాదం కూడా ఇవి అంటూ ఒక్కొక్కటి ఆమె స్వయంగా అలంకరించాడు. స్వయంగా తానే కాటుకు పెట్టి ఆమె జడలో సన్నజాజి సంపెంగల మాల తరిమాడు. అలంకరణ పూర్తయ్యాక రాధిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. గౌతమ్ ఆమెను చూస్తూ, నా దిష్టి తగిలేటట్టుంది పుజ్జమ్మా అని అంటూ ఆమె పాదాన్ని దిష్టి చుక్క పెట్టాడు. అయ్యో కన్నయ్య, వద్దు, తప్పు అంది. ఎందుకు తప్పు చెప్పు అని అన్నాడు అతను. అది కాదు, నువ్వు పాదం అంది. పట్టుకుంటే ఏమైంది అన్నాడు. అందుకే తప్పు లేదుమా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అంతా అయ్యాక ఆమె అపురూపంగా చూస్తూ, ఎంత బాగున్నావో తెలుసా, అద్భుతం అన్నమాట కూడా తక్కువే నీకు అంటూ పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు. మౌనంగా కళ్ళు మూసుకుంది రాధి. అతని అనిర్వచనీయమైన ప్రేమ ఆమెకు తెలుసు. తనని ఎప్పుడూ చిరుజల్లులా ముంచేస్తుంది. గౌతమ్ ఆమెను చూస్తూ, కేవలం ఈ 24 గంటలే నువ్వు రాధిక నందనివి అన్నాడు. ఆ తర్వాత అన్నట్లుగా చూసింది రాధి. ఆ తర్వాత రాధిక గౌతమ్ నందనివి, నా సొంతం, మనస వాచ కర్మణ నువ్వు నా సొంతం, ఇప్పుడు కూడా నువ్వు నా దానివే. కానీ 24 గంటల తర్వాత అధికారికంగా అందరి ముందు నువ్వు నా సొంతం అవుతావు అన్నాడు. రాధిక చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఇలా నవ్వకు బుజ్జమ్మా అన్నాడు. ఏం చేశాను? నువ్వు చెప్పిన దానికి నాకు నవ్వొచ్చింది, నేను నవ్వాను అంది చిరునవ్వుని దాచుకుంటూ. గౌతమ్ ఓరగా చూస్తూ, నువ్వు నవ్విన ప్రతి నవ్వుకి వడ్డీ కట్టి మరీ లాక్కుంటాను చూడు అన్నాడు. అంతే, టక్కున నవ్వు ఆపేసింది. ఏంటి కన్నయ్య ఇది అని అంది. ఇంతలో కావ్య నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. బాబోయ్, ముందు పద, ఇప్పటికే అంత ఆలస్యం అయిపోయింది అంది. గౌతమ్ చేయి చాచాడు. దాని అర్థం తెలిసిన రాధిక అతని చేతిలో చేతిని ఉంచి చిన్నగా ఆమె చేతిని నొక్కి పాణిగ్రహణం అన్నాడు. బుగ్గల్లో మందారాలు పూచాయేమో అన్నంత ఎర్రగా మారిపోయాయి చిరుసిగ్గుతో. ఇద్దరు గది నుండి బయటకు అడుగు పెడుతూ గౌతమ్కి ఏదోగా అనిపించింది. బుజ్జమ్మా, 1 నిమిషం ఆగు అన్నాడు. ఏమైంది అన్నట్లు చూసింది. తలుపు వేసేసి వెంటనే ఆమె పెదవులతో తన పెదవుల్ని ముడివేశాడు. మొదటి క్షణం రాధికకు అర్థమే కాలేదు. 2వ క్షణంలో అతని చుట్టూ ప్రేమగా చేతులు వేసింది. కొన్ని క్షణాల గాఢమైన ముద్దు తర్వాత నిదానంగా ఆమెను వదిలి, ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కదా అందుకే అన్నాడు. మళ్ళీ కావ్య నుంచి ఫోన్ వచ్చింది. కన్నయ్య పదా అని అంది. బుజ్జమ్మ 1 నిమిషం అన్నాడు. రాధిక చిరుకోపంగా చూసింది. ఏంటి అల్లరి, ఏంటి 1 నిమిషం అంది. పదా కన్నయ్య, అందరూ ఎదురు చూస్తున్నారు అంది. అది కాదుమా అంటూ ఆమె దగ్గరగా వచ్చి లైట్ గా చెదిరిన వెంట్రుకలు సరిచేశాడు. ఇప్పుడు పర్ఫెక్ట్, పోదాం పదా అంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు కదిలాడు. గౌతమ్ తెచ్చిన కుంకుమ రంగు కంచిపట్టు చీరలో వాటికి మ్యాచింగ్ గా వేసిన జ్యువెలరీ పాతకాలం ఎథ్నిక్ జ్యువెలరీ. అందమైన జడలో మల్లెలు. ఇప్పుడు నిజంగానే శాపం వదిలిన రాజకుమారిలా ఉంది రాధిక. అదే కలర్ కుర్తా పైజమాలో గౌతమ్ రాజకుమారికి తగ్గ రాజకుమారుడిలా. ఇద్దరు ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరి కోసం ఇంకొకరు అన్నట్లుగా ఉన్నారు. మండపంలోకి నడిచొస్తున్న వాళ్ళని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇద్దరు రిసెప్షన్ జరిగే స్థలానికి వచ్చారు. 3 జంటలు వాళ్ళను చూసి ఎంతో ఆనందపడ్డారు. అందరికంటే ఎక్కువగా కావ్య రఘురాం. కావ్య ఇద్దరికి ప్రీతిపాత్రమైన రఘురాం తక్కువ సమయంలోనే గౌతమికి చాలా క్లోజ్ అయిపోయాడు. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కావ్య కోపంగా చూస్తుంది. ఇద్దరు ఆమెకు చిన్నగా సారీ అని చెప్పారు. అయ్యా, మీ మాటలు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇద్దరు ఒకరికొకరు ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయారు. కావ్య చిన్నగా నవ్వుతూ మీ మౌనమే చెప్తుంది, ఏం జరిగిందో అంది. గౌతమ్ ముగ్గురిని ఆప్యాయంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపాడు.
అక్కడ జరిగిన పెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరికి కనువిందుగా అయింది. గౌతమ్ రాధిక దగ్గరగా ఉండి వచ్చిన అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించి ఎవ్వరికీ ఏ లోటు రాకుండా 3 పెళ్లిళ్లు దగ్గర నుండి జరిపించాడు. రాధిక గౌతమ్ పెళ్ళైన తర్వాత గిరి కళాది జరిపించాలి అనుకున్నారు. కానీ వీళ్ళ పెళ్లి పెండింగ్ పట్టడం వల్ల ముందు కావ్య రఘురాంది జరిగింది. ఇద్దరు కన్యాదాతలుగా మారి వర్ష కళా పెళ్లి చేశారు. ముగ్గురి పెళ్లికి 1 గంట మాత్రమే గ్యాప్ వచ్చింది. తెల్లవారుజామున కుదిరిన ముహూర్తాలు, వరుసగా జరిగిన 3 పెళ్లిళ్లు. పెళ్లిలో జరిగే ప్రతి శాస్త్రీయ ఘట్టం ముగించుకొని బంధువులు పరివార జనాలు వెళ్లిపోయాక వీళ్ళందరి ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయిపోయింది. పెద్దవాళ్లు పూర్తిగా అలసిపోయారు. రాధిక దగ్గరుండి అందరికీ హారతి ఇచ్చి గృహప్రవేశం చేయించింది. అన్ని పనులు చేసినా, అంతగా తిరిగినా ఏమాత్రం అలసట తన మొహంలో కనబడనీయకుండా చిరునవ్వులతో ఇంకా పనులు చేస్తున్న ఆమెను చూస్తే ఎవరికైనా సరే అద్భుతంగా అనిపించక మానదు. గౌతమ్ మేనేజర్కి ఫోన్ చేసి మ్యారేజ్ హాల్లో మిగిలిపోయిన పనులను కంప్లీట్ చేయండి అన్నాడు. మనీ బ్యాలెన్స్ ఇంకా మిగతా అకౌంట్ సెటిల్ చేసి రమ్మని చెప్పాడు. ఇంటికి రాగానే అందరూ లైట్ గా లంచ్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి అలసి నిద్రపోయారు. పెళ్లిళ్లు వేరువేరుగా జరిగినా అందరికీ గర్భాధాన ముహూర్తం మాత్రం ఒకే రోజున కుదిరింది. అదే రాధిక గౌతమ్ పెళ్ళైన రోజు. చక్రంలా తిరుగుతున్న రాధికని పట్టుకొని ఆపేశాడు గౌతమ్. ఏంటి కన్నయ్యా, ఏమైనా కావాలా అంది. హా కావాలి, ఇస్తావా అని అడిగాడు. ఏం కావాలి? కాఫీ ఏమైనా తాగుతావా అంది. బుజ్జమ్మ, నిన్ను నువ్వు చూసుకున్నావా? ఇంకా ఎన్ని పనులు చేస్తూ ఎంతగా తిరుగుతూ ఉంటావు? నీ గురించి పట్టించుకోవా? చూడు ఎలా అయిపోయావో. తెల్లవారితే మన పెళ్లి గుర్తుందా? పెళ్లిలో నువ్విలా అలసిపోయిన మొహంతో ఉంటే ఎలామా? ఆ పనులన్నీ మిగతా వాళ్ళకి చెప్పొచ్చు కదా. చూడు ఎంత బాగా అలసిపోయావో. రాత్రంతా నిద్రలేదు, ముహూర్తాలు వరుసగా అని తెల్లవారినప్పటి నుండి ఇప్పటి వరకు రెస్ట్ కూడా లేదు. నేను బానే ఉన్నాను కన్నయ్య అంది. ముందు నాతో రా అని అన్నాడు. ఎక్కడికి? పనులున్నాయి, ఇంట్లో అందరు నిద్రపోతున్నారు అంది. అందుకే చెప్తున్నాను, అందరూ నిద్రపోతున్నారు, మనం కూడా నిద్రపోదాం పదా అన్నాడు. మనమా? ఎక్కడికి అంది. మనం కాదు, నువ్వు నిద్రపో నీ గదిలో, అక్కడే రఘురాం గారు కూడా ఉన్నారు అంది. నేను కావ్య గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఈ పనులన్నీ మేడ్కి అప్పగించి అంది. గౌతమ్ చిరుకోపంగా చూశాడు. ప్లీజ్ కన్నయ్య, ఇంట్లో చాలా మంది ఉన్నారు అంది. అదంతా కుదరదు, నాతో రా అన్నాడు. ఎక్కడికి అంది. రమ్మన్నానా అని అన్నాడు. కన్నయ్య బాగుండదు, కనీసం వర్క్ అయినా చెప్పి వస్తాను, ఆగు అని అంది. అవసరం లేదు, వాళ్లే చూసుకుంటారు, నువ్వే రా అంటూ రాధికని ఇంటి వెనకాల తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి కన్నయ్య అంది. ఇష్యు మాట్లాడుకు అన్నాడు. వెనకాల లిఫ్ట్ ఉంది, బటన్ ప్రెస్ చేసి ఇద్దరు అందులోకి వెళ్లారు. రాధిక ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఆమెకు తెలియదు వెనకాల లిఫ్ట్ ఉన్నట్లు. మరీ పెద్దది కాదు, చిన్నది. ఇద్దరు మనుషుల కోసం కళ్ళు పెద్ద చేసి చూసింది. ఇది ఎప్పటి నుంచి ఉంది అంది. ఇల్లు కట్టడం ఎప్పుడు పూర్తయిందో అప్పటి నుంచి అన్నాడు. అవునా, నేనెప్పుడు చూడలేదు అసలు అంది. నువ్వెప్పుడు రాలేదు ఇక్కడికి, అసలు నీకు తీరిక ఎప్పుడు దొరికింది బయటకు రావడానికి అన్నాడు. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని, చాలా సార్లు నిన్ను తీసుకువద్దాము అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు అని అలుకగా అన్నాడు గౌతమ్. నిజమే అని పకపకా నవ్వింది. వసంతంలో మంచు కురిసినంత చల్లగా, గౌతమ్ చూపును తిప్పుకోలేంత అందంగా 3rd ఫ్లోర్ లో ఆగింది లిఫ్ట్. గౌతమ్ చూపును తప్పించుకొని బయటకు వచ్చిన రాధికాకి ఆశ్చర్యంతో కళ్ళు ఇంకా పెద్దవి చేసింది. టెర్రస్ అంతా ఓపెన్ ఏరియా, మధ్యలో అక్కడ ఒకే ఒక రూమ్ ఉంది. మిగతా ప్రాంతమంతా చుట్టూ మొక్కలతో నింపేసింది. చుట్టూ అంటే కుండీలలో మొక్కలు, లతలు. అందులో చాలా వరకు తనకిష్టమైనవి, చాలా వరకు కాదు అన్ని. మొత్తం తనకు ఇష్టమైన పూల మొక్కలు. తాను సరదాగా చెప్పిన ఫెర్న్ పెటల్స్ ఇక్కడ దొరకనివి కూడా. చేతిని పెదవులపై పెట్టుకొని అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తుంది. ఆమెకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. చాలా బాగుంది కన్నయ్యా అని అంది ఎగ్జైట్మెంట్ తో. ఇప్పుడే నిన్ను ఇక్కడికి తీసుకొని రావాలి అని కూడా అనుకోలేదు. దానికోసం ఒక ప్రత్యేకమైన రోజు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్లానింగ్ మారింది అని అన్నాడు కొంటిగా. అతని కళ్ళల్లోని కొంటి నవ్వు, మీసాల మాట దాగిన అల్లరి కనిపించకుండా తనను అల్లరి పెడుతుంటే అతను చెప్పిన ఆ ప్రత్యేకమైన రోజు ఊహించిన ఆమెకు అక్కడ ఉన్న పూల వర్ణాలని బుగ్గల్లో పూచినట్లు అనిపించాయి. కష్టంగా అతని మీద నుంచి చూపు మరల్చి తన చూపును చుట్టూ ఉంచింది. గౌతమ్ సున్నితంగా వెనక నుంచి ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె మెడ మీద తన పెదవులతో అద్దుతూ, బుజ్జమ్మ
ఏ రోజే చెప్పమంటావా అన్నాడు. అంటూ చేతుల్ని మరింత గట్టిగా బిగిస్తూ అని అడిగాడు. కన్నయ్య ఇక చాలు అంది. ఇంకా అసలు మొదలు పెట్టందే. పెదవులతో ఆమె మెడపైన గిలిగింతలు పెడుతూ ఇంకా గట్టిగా చేతులు బిగించాడు. కరెక్ట్గా 2 చేతుల పిడికిల్లో ఇమిడిపోయిన నడుము చెవి వెనకాల ముద్దు పెడుతూ అక్కడి నుంచి చిన్నగా పెదవులతో కిందకి రాస్తూ భుజం మీద ముద్దు పెట్టి మునిపంటితో తన సంతకాన్ని చేశాడు. ప్లీజ్ కన్నయ్య అంది. అతని అల్లరి ఆమెకు తెలుసు. నువ్వే అన్నావు కదా 24 గంటలే ఉన్నాయని అంది. కేవలం 24 గంటలు మాత్రమే ఉన్నాయి అన్నాడు. చుట్టూ ఏకాంతం, ఎవ్వరూ లేరు. అందమైన పరిసరాలు. రాధికకి గుండె జల్లుమంది. తనకి కష్టంగా ఉంది చాలా. గౌతమ్ని ఆపడం. మాట్లాడవు, ఏం మాటలు రావడం లేదా అన్నాడు. ప్లీజ్ కన్నయ్య. అప్పటికి అతని మాయకి మైకం కమ్ముకు వస్తుంది. అంతకు మించి మాట్లాడటం రావడం లేదా ఆమెకి. వదులు, రెస్ట్ తీసుకుందామని. ఏం చేస్తున్నావు? దొంగవి, నువ్వు వదులు కన్నయ్య అంది. నేను కూడా తీసుకుందామని అనుకున్నాను, కానీ నువ్వు తీసుకొనిచ్చేటట్లు లేవు కదా బుజ్జమ్మ అన్నాడు. తనకి తెలుసు మాయ చేయడంలో తన కన్నయ్యని మించిన వారు లేరు అని. అందుకే బలవంతంగా తనని తాను స్వాధీనపరుచుకొని అతని నుండి దూరంగా జరిగి చిరుకోపంగా చూసింది. గౌతమ్ అల్లరిగా నవ్వుతూ అన్నాడు. ఇంతవరకు తీసుకువచ్చి ఇక్కడే ఆపేసి అల్లరి పెడుతున్నా కదూ అని అంది రాధి. చా లేదుమా. అయ్యో చూసావా, నేను మర్చిపోయాను ఏం చేయాలో అని. నువ్వు పక్కనే ఉంటే అసలు అది ఏది గుర్తుకు రాదుమా అని అన్నాడు. అవునా అంది నవ్వుతూ అతన్ని చూస్తూ. సరేరా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు కదిలి అక్కడ డోర్ ముందుకు నిలబడ్డాడు. తన పాకెట్లో ఉన్న తాళం తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి అన్నట్లు చూసింది రాధి. డోర్ ఓపెన్ చేయి అన్నట్లుగా చూశాడు. ఆమె లాక్ ఓపెన్ చేయబోతుంటే ఆమె చేతి మీద తను కూడా చెయ్యి వేసి ఇద్దరు కలిసి లాక్ ఓపెన్ చేశారు. ఇద్దరు కలిసి ఒకేసారి అడుగు పెట్టారు లోపలికి. లోపల చూసిన రాధి ఆశ్చర్యపోయింది. అదంతా మొత్తం ఒకటే విశాలమైన రూము. మామూలుగా ఉండే బెడ్రూమ్ కన్నా చాలా విశాలంగా ఉంది. మధ్యలో బెడ్ తప్ప ఇంకేమీ లేదు. బయట నుంచి మొత్తం అద్దాలు కనబడుతున్నాయి. లోపల మొత్తం కర్టన్స్ వేసున్నాయి. కానీ అక్కడ ఏమీ కనిపించడం లేదు రాధికి. ఎక్కడా చూడు, అక్కడ కర్టన్స్ వేసే ఉన్నాయి అంది. ఏముంది ఇక్కడ, ఇన్ని కర్టన్స్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది రాధి. బెడ్ వెనకాల కూడా ఒక పొడవు కర్టన్ కట్టి ఉంది. సీలింగ్ నుంచి కిందకి వేలాడుతూ ఉంది. రా అంటూ ఆమె చేయి పట్టుకొని ఆమెను ముందుకు తీసుకుని వెళ్లి ఒక గోడ దగ్గర నిలబడి అక్కడున్న కర్టన్ని చేత్తో సున్నితంగా లాగాడు. చూస్తున్న రాధి ఆశ్చర్యపోయింది. ఇది ఇది అని. ఆ తర్వాత ఆమెకు మాటలే రాలేదు. ఇవి ఆ రోజు మనం దిగిన ఫొటోస్ అన్నాడు. అతని వైపు చూసింది కళ్ళు పెద్దవి చేసి. ఫొటోసా అంటే ఇంకా ఉన్నాయా అంది. అవును బుజ్జమ్మ, ఆ రోజు చాలా ఫొటోస్ తీశారు మనల్ని. వేణు అవి ఎక్కడ బయటికి రాకుండా మొత్తం తీసుకున్నాడు. అవన్నీ నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. అతని వైపు చూస్తూ ఆమె ఒక్కో వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కర్టన్స్ మొత్తం లాగి చూస్తోంది. అవన్నీ ఆ రోజు ఫంక్షన్ షోలో తను గౌతమ్ ఇద్దరు బహుశా అప్పుడు తీసినవి అనుకుంటా. పట్టు చీరలో పెళ్లి కూతురు అలంకరణలో తాను, పట్టుపంచ ఉత్తరీయంలో పెళ్లి కొడుకులా అతను. ప్రపంచంతో సంబంధం లేనట్లు అతని కళ్ళల్లో ఆమె, ఆమె కళ్ళల్లో అతను. ఒక చేయి తన భుజం చుట్టూ వేసి మరో చేతిలో తన చేయి పట్టుకొని తను నడిపించుకుంటూ ముందుకు పోతున్న పిక్స్. రూమ్ నిండా తమ ఫొటోసే. అతని వైపు చూస్తూ బెడ్ వెనకాల ఉన్న కటను లాగింది. దాని వెనకాల రాధి నిలువెత్తు ఫోటో. అది జస్ట్ ర్యాంప్ వాక్ కి ముందర తీసింది. అందులో తానొక్కటే. మొత్తం అలంకరణలు అయ్యాక ఆమెకు ఏం చెప్పాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడమే లేదు. అరచేతిని పెదవుల పైన పెట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇంత ప్రేమని గుండెల్లో, అసలు దానిని తాను భరించగలుగుతుందా? ఇంత ప్రేమని. ఇక్కడే ఉండిపోతాను, వీటి మధ్య ఉంటే నీతో ఉన్నట్లు అనిపించేది ఎప్పుడు నాకు అన్నాడు. బాధతో వస్తే ఆ బాధ ఎప్పుడు మాయమైపోయేదో కూడా నాకు తెలియదు. మనసంతా నీ జ్ఞాపకాలు నిండిపోయి అనిర్వచనీయమైన ఆనందం కలిగేది. సంతోషంగా వస్తే ఆ సంతోషం ఇంకా రెట్టింపయ్యేది. ఇంకా ఎక్కువగా పనిచేయాలి అనిపించేవి అని అన్నాడు. నాకు వచ్చిన ప్రతి అవార్డును, ప్రతి అకేషన్ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాను. నీతోనే, నీ ముందరే, ఈ రూమ్ లో ఈ పిక్స్ ముందరా అన్నాడు. 6 ఏళ్ల నుండి వీటితోనే నా సావాసం. ఇదే నా ప్రపంచం, ఇదే నా లోకం.
సమస్తం ఇక్కడే అన్నాడు. అంతటి అద్భుతమైన అపురూపమైన ప్రేమకు ఆమెకు ఏం చెప్పాలో తెలియలేదు. అప్రయత్నంగానే అతని కన్నీళ్లు ఆమె భుజం మీద జారాయి. నువ్వు నాతోనే ఉన్నావు ఇన్ని రోజులు కూడా, నేను నీతో ఇంకా నమ్మాలి అని అనిపించడం లేదా అని అన్నాడు. రాధిక అలాగే చూస్తూ ఉంది గౌతమ్ వైపు. ఆమె రెండు చెంపల మీద చేతులు వేసి సున్నితంగా ఆమె పెదవులను అందుకున్నాడు. కొన్ని క్షణాల వరకు గాఢమైన ముద్దులో అతని ప్రేమను చూపిస్తూ, ఇది కల కాదు, కల లాంటి నిజం మాత్రం అంతకన్నా కాదు, నిజం లాంటి నిజం, వాస్తవం ఆమెకి నిరూపిస్తూ సున్నితంగా ఆమె పెదవుపై తన మునిపంటితో గుర్తున అద్ది, ఆ తీయని బాధ ఆమెకు ఇది వాస్తవమే అని గుర్తు చేస్తూ ఉంటే ఇద్దరికి ఊపిరి భారంగా అయ్యాక అప్పుడు సున్నితంగా ఆమెను వదిలి ఆమె వైపు చూశాడు. అతని వైపు చూడలేక అతని హృదయం మీద ప్రేమ తల ఆనించి చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది రాధి. ఆమె చుట్టూ మరింత గట్టిగా చేతులు బిగించి మరింతగా తన గుండెల్లోకి అదుముకొని, ఇప్పటికైనా నమ్ముతావా అని అన్నాడు ఆర్తిగా. అని మాత్రం అనగలిగింది అతి కష్టం మీద ఆమె. సారీమా అని అన్నాడు లాలనగా. ఎందుకు అని అన్నట్లు అతని వైపు చూసింది. అది కొంచెం ఎక్కువగా ఆమె పెదవి వైపు చూశాడు చిన్నగా నవ్వి. పదా అంటూ ఆమెను ఎత్తుకొని అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని పక్కనే ఆమెను కూర్చోబెట్టుకొని తన ఎదపై ఆమెను పడుకోబెట్టి మొహం మీద పడుతున్నా ఆమె కుర్రలను సరిచేస్తూ, ఇంకేమీ ఆలోచించకుండా పడుకో కొంచెం సేపైనా, మళ్ళీ రాత్రి నుంచి రేపటి వరకు నిద్రే ఉండదు అసలు అంటూ నిదానంగా ఆమెను జోగొట్టం మొదలుపెట్టాడు. అతని మాటల ప్రభావమో లేక అతని ప్రేమో, అతని లాలనో, అతని గుండె సవడి ఇచ్చే ధైర్యమో, అతని కౌగిల్లో ఇచ్చే భరోసానో నిజంగా కొన్ని క్షణాల్లోనే ఆమె నిద్రపోయింది. ఆమె నిద్రపోయింది అనుకున్న తర్వాత బెడ్ పక్కన ఉన్న ర్యాక్లో నుంచి ఒక ఆయింట్మెంట్ తీసి సున్నితంగా ఆమె పెదవిపై రాసి ఆమెను చూస్తూ గౌతమ్ కూడా కళ్ళు మూసుకున్నాడు. మత్తుగా కళ్ళు తెరిచిన అతను తనను చుట్టుకొని తన ఎదపై తల పెట్టి పడుకుని ఉన్న రాధికాని అపురూపంగా చూసుకున్నాడు. చెదిరిన పైట ఆకాశంలో ఉన్న నిండు జాబిల్ని గుర్తు చేస్తుంది. సున్నితంగా ఆమెకు డిస్టర్బ్ కాకుండా కొంగిని సరిచేసి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఆమెను జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు. కావ్య చేసింది ఫోన్. గౌతమ్ హలో అనగానే కావ్య కంగారుగా, ఎక్కడున్నారు, మీకోసం అంతా ఇక్కడ ఎదురు చూస్తున్నాము, ఏ మర్చిపోయారా, ఈ రోజు సాయంత్రం నుంచి మీరు చేయాల్సినవి ఉన్నాయి, మీరిద్దరు మాత్రం కనబట్టమే లేదు, టైం చూసావా ఎంతైందో, ఇక్కడ అంతా పనులన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి, 4 గంటల ప్రయాణం, మర్చిపోయారా, రేపు మీదే పెళ్ళి అంది. లేదుమా, తన పెళ్లిళ్ళలో చాలా అలసిపోయింది, అందుకే నేనే బలవంతంగా తీసుకొచ్చాను రెస్ట్ తీసుకోవడానికి, తనని అలాగే వదిలేస్తే ఈ రోజు రేపు ఏంటి, ఇన్ని రోజులు కష్టపడ్డమన్నా అలాగే కష్టపడుతుంది అలసిపోకుండా, అందుకే బలవంతంగా తీసుకొచ్చాను, నిద్రపోతుంది అన్నాడు. దేవుడా, రేపు పెళ్ళైన తర్వాత రెస్ట్ తీసుకోండి, ముందు ఎక్కడున్నారు, తొందరగా రండి అంది. ఇక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నాము, మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయాలి, వస్తున్నారా, అతని నుంచి దూరంగా జరిగిన ఆమె ఎవరు అంది. అదే కావ్య, ఫోన్ చేసిందంతా చెప్పాడు. అయ్యో అలాగే నిద్రపోయాను కదా, పద అంటూ చిరునవ్వుతో లేచి బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి కిందకు వచ్చేసరికి ఇంటిల్లి పాది వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కావ్య వాళ్ళమ్మ ఇద్దరిని చూడగానే ముద్దుగా తిట్టి తొందరగా ఇద్దరిని రెడీ అయ్యి కిందకి రండి అని చెప్పారు. అందరి సమక్షంలో గార్డెన్ లో ఇద్దరికి వేరువేరుగా ఏర్పాట్లు చేశారు. పైకి వెళ్లిన గౌతమ్, రాధిక అరగంటలో కిందకి వచ్చారు. ఎదురుగా వచ్చిన ఇద్దరు ఒకరికొకరు కొన్ని క్షణాలు చూస్తూ అలాగే నిలబడిపోయారు. తొలిసారిగా చెలిబుగ్గలా చిలిపి సిగ్గు మెరిసిందా అన్నంత అందంగా సున్నితంగా ఉంది కావ్య వచ్చి కదిలించేంత వరకు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.